వస్తున్నాను. ఏంటి అర్థం కాల? ఆయన మండలం ఆఫీస్లోనే ఉన్నాను. అవును, నువ్వు లోపలికి పోయి నీ ఓటు నువ్వు వేసుకో. ఎవరు బెదిరిస్తున్నారంటావు? ఏదో ఏసీఐ మా పిల్లలను దాచపల్లి ఇద్దరు. దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకోవాలి, కానీ పోలీసులే దొంగతనం చేస్తే ఎవరు పట్టుకోవాలి? భారతదేశంలో చెప్పమంటున్నాం. ఈరోజు మాచవరంలో ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది. 13 సభ్యుల్లో దాదాపు 10-11 మంది పోతే 7-8 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కేవలం 3 తెలుగుదేశం వాళ్ళు. నిన్న హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాము. ఏంటి? ఎస్పీ గారి ప్రొటెక్షన్లో మండలానికి తీసుకెళ్ళండి, అక్కడ ఓటేస్తారు అని. అలాగే వాళ్ళు పోయారు. కానీ అక్కడున్న సిఐలే బెదిరించి మీ మీద గంజాయి కేసు పెడతాం, మీ మీద కేసులు పెడతామని చేతులు ఎత్తిస్తే, ఇటువైపు ఉన్న ఒక 2-3 అటు ఎత్తితే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ శాంతి భద్రతలు? చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దుమ్మగుడిసులు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారేమో నీతులు చెప్తారు అక్కడ కూర్చొని, చేయించేదేమో అక్రమాలు. ఈరోజు మాచర్లు అంతే. చెయ్యని మర్డర్కి గత 42 సంవత్సరాలు, అంటే 1983 తెలుగుదేశం వచ్చిన తర్వాత అనేక బాంబు దాడులు జరిగినాయి, రిగ్గింగులు జరిగినాయి, ఫ్రాక్షనిజం ఉన్నింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలిజం ఉన్నింది. శాంతి భద్రతలు ఉండేవి కాదు. కానీ ఏ రోజు కూడా ఒక పార్టీ వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నా, వాళ్ళల్లో వాళ్ళు చంపుకున్నా ప్రత్యర్థి పార్టీని పెట్టడం అనే ఒక విష సంస్కృతి ఈ 42 సంవత్సరాల్లో చూడలేదు. మొట్టమొదటిసారి పల్నాడులో తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం నాయకుల్ని చంపుకుంటే ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని, సోదరుడు వెంకట్రామరెడ్డిని పెట్టి ఈ రోజున అరెస్ట్ చేశారు. ఒక కొత్త విష సంస్కృతికి ఈ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు నాంది పలికారు. ఇది ఎటుపోతుందో సరే. ఈరోజు మీరు రామకృష్ణారెడ్డి గారికి సంఘీభావంగా మేమందరం పోతామంటే అడ్డుకున్నారు. ఏం పర్లేదు, ఎదుర్కొంటాం. చట్టపరంగా కోర్టులకు పోతాం, ఎదుర్కొంటాం, బెయిల్ తీసుకుంటాం. వస్తాడు. ఈరోజు కాకపోతే 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో తప్పకుండా రామకృష్ణారెడ్డి గారు ఇతర ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్భయంగా పోరాటం చేస్తాం, తేల్చుకుంటాం. మళ్ళీ పల్నాడు జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిద్ది. రెపరెపలాడినప్పుడు మటుకు ఈ ఓవర్ యాక్షన్ చేశారు చూసారా కొంతమంది పోలీసులు. సరే, ఇప్పటికే నాయకులు చెప్పారు, తప్పులు చేసిన తెలుగుదేశం నాయకుల్ని వదలం. అందరేం కాదు. మేము ఎలాగైతే వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నామో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 60-70% ఎక్కడా సమస్య లేదు. ఉన్నారు ఒక 10-20% నాటకాలు నాడోళ్ళు, ఇప్పుడు దొంగ కేసులు పెట్టినోళ్ళు. వాళ్ళనిటూ వదలం. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యేశాడో అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి బొక్కలేస్తాం. గుర్తుపెట్టుకోండి, అదే పోలీస్ స్టేషన్. మీకో న్యాయం మాకో న్యాయం అయింది. ఎవరికైనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సిఐకైనా ఎస్ఐకైనా సామాన్యుడికైనా ఒకటే రాజ్యాంగం. అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉంటాయి, అదే పోలీస్ స్టేషన్లో బొక్కలేస్తాం. చూస్తారు కదా. అప్పుడు ఇటువంటి దొంగ కేసులు కూడా రీఎంక్వైరీలు ఉంటాయి, అవసరమైతే సిబిసిఐడి ఎంక్వైరీలు ఉంటాయి. ఎవరైతే పోలీసులు అక్రమంగా నిర్బంధించారో, అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా చట్టబద్ధంగా. చేయకూడదని చట్టం ఎక్కడ చెప్పలేదు. అప్పుడు కదా మ్యూజిక్ వినేది, నాయకులకి కార్యకర్తలకి తెలిసేది న్యాయం జరిగిందని. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం. ఇటువంటి పోలీసు ఓవర్ యాక్షన్ని తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చూశారు. మేము ఎక్కడా మాచవరం 10,000 మందితోనో 5,000 మందితో పోలేదు. ఎలక్షన్ ఉందని హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం చట్టబద్ధంగా. మరి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు ఇవ్వకపోతే ఏం చేయాలి ప్రజలు? అదే చెప్తున్నా. పోలీసులే దొంగతనం చేస్తే ఏం చేయాలి? సమాధానం చెప్పమంటున్నా వ్యవస్థని.